7/7 న్యూస్ టీవీ. నేను మీ యాంకర్ పర్వీన్. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కి సిద్ధమైపోయింది. ఎన్ని సినిమాల తర్వాత రవితేజ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ సినిమా పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు మాస్ పాల్స్ బాగా తెలిసిన హరీష్ శంకర్ ఈ సినిమాలో డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా రాశాడని లీక్ అవ్వడంతో సినిమా లవర్స్ అందరూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుందంట. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సన్ కి రవితేజ రొమాన్స్ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్తున్నారు. రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తే హీరోయిన్ అందాలు ఆరబోతకి కొదవలేదని అనిపిస్తుంది. ఇప్పుడు రవితేజతో లిప్ లాక్ సీన్ కూడా బాగానే ఉంటాయనే టాక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది విన్న సినిమా క్రిటిక్స్ అందరూ లేట్ ఫైట్స్ లో రవితేజకి ఈ ఘాటు కిస్లు అవసరమా అని కామెంట్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ హీరోయిన్ పూజా హెగ్డేని హాట్ టాపిక్ గా చూపించిన తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో భాగ్యశ్రీ బోర్సేని చూపించాడని, కావాలని మరి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ని చాలా హాట్ గా, ఘాటుగా, గార్జియస్ గా చూపించాడు. ముఖ్యంగా సాంగ్ లో అయితే హీరోయిన్ కూడా రెచ్చిపోయి మరీ తన అందాలని చూపించింది. హరీష్ శంకర్ స్పెషల్ ఇంట్రెస్ట్ గా హీరోయిన్ ని తెలుగు తెరకి పరిచయం చేశాడని, ఇక ఈ హీరోయిన్ టాప్ హీరోలతో యాక్ట్ చేసే త్వరలోనే ఫుల్ బిజీ అయిపోతుందని కామెంట్ వినిపిస్తున్నాయి. ఏ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పైనే టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ట్రోల్స్ కూడా బాగానే వచ్చాయట. ఈ సాంగ్ ని చూసిన చాలా మంది రవితేజ పై ఫైర్ కూడా అయ్యారు. అయితే రవితేజ మాత్రం హీరోయిన్ గట్టిగా వాటేసుకున్న ఫోటోలని షేర్ చేస్తూ ఇలాంటి వారికి గట్టిగానే సమాధానం చెప్తున్నాడు. హాట్ టాపిక్ గా రొమాన్స్ ఉందని చెప్పకనే చెప్తున్నాడు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని ట్రోల్స్ వస్తాయి అనేది చూడాలి. మరి ఇదండి మ్యాటర్.